ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అరే మెథడ్స్ పుష్, పాప్, అన్షిఫ్ట్, షిఫ్ట్, స్ప్లైస్ మెథడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. వాటి ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ మెథడ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం పుష్, పాప్, అన్షిఫ్ట్, షిఫ్ట్, ఇంకోటి స్ప్లైస్. ఈ 5 మెథడ్స్ని మనం యూజ్ చేసి యాడింగ్, రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎన్ అరే మనం ఈ మెథడ్స్ని యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు పుష్ మెథడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. పుష్ మెథడ్ అంటే ఏంటంటే పుష్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ టు ఎండ్ ఆఫ్ ఎన్ అరే. ఎండ్ ఆఫ్ ఎన్ అరేలో మనం 1 or more ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి? న్యూ, ఆఫ్టర్ యాడింగ్ న్యూ ఎలిమెంట్స్ ఇది న్యూ అరే లెంగ్త్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట రిజల్ట్లో. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ అరే ఈక్వల్ టు 1 2 3 4 5. మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం పుష్ మెథడ్ యూజ్ చేసుకుని మనం లాస్ట్లో న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు లెట్ రిజల్ట్ ఈక్వల్ టు అరే డాట్ పుష్ ఆఫ్ 5 కాబట్టి 6 7 8 9 10 ఒక 5 ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నాను. రిజల్ట్ని ఏం రిటర్న్ చేస్తుంది? test.js. ఇప్పుడు ఎంత లెంగ్త్? 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు న్యూలీ 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం ఎండ్ ఆఫ్ ద అరే. అందుకు మనకి రిజల్ట్లో లెంగ్త్ ఏమొచ్చింది? 10 వచ్చింది. న్యూ ఎలిమెంట్స్ అనేది ఎండ్ ఆఫ్ ఎన్ అరేలో యాడ్ అయినాయి. 5 ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. 6 7 8 9 10 యాడ్ అయినాయి. ఇప్పుడు మనం పాప్ మెథడ్ని చూద్దాం. ఇప్పుడు పాప్ మెథడ్ మనం యూజ్ చేసి లాస్ట్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేద్దామో చూద్దాం. లెట్ అరే ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు లెట్ రిజల్ట్ ఈక్వల్ టు, ఈ రిజల్ట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఏదైతే ఎలిమెంట్ని రిమూవ్ చేసామో లాస్ట్ ఎలిమెంటు ఆ రిజల్ట్లో మనకి వస్తుందన్నమాట. ఇది రిటర్న్ చేస్తుంది పాప్ మెథడ్. రిజల్ట్లో మనకి లాస్ట్ ఎలిమెంట్ 5 ఎలిమెంట్ రిమూవ్ అయింది కాబట్టి 5 ఎలిమెంట్ రిమూవ్ అయింది. రిమైనింగ్ 1 2 3 4 5 అనేది రిమూవ్ అయింది కాబట్టి ఓన్లీ 4 ఐటమ్స్ ప్రింట్ అయినాయి. ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ చేయొచ్చు అనమాట ఎట్ ఏ టైం. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేయాలనుకో, అరే డాట్ పాప్. నా 4 కూడా రిమూవ్ చేసాం. అట్లా ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలో అన్నిసార్లు మనం అరే డాట్ పాప్ అనేది యూజ్ చేస్తాం. ఇంకో 1 2 ఉన్నాయి.
ఇప్పుడు మనం అన్షిఫ్ట్ మెథడ్ చూద్దాం. అన్షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసి మనం బిగినింగ్లో 1 or more ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలో చూద్దాం. లెట్ array ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం లెట్ రిజల్ట్ ఈక్వల్ టు array డాట్ అన్షిఫ్ట్ ఆఫ్ 5 కదా, 6 7 8 9 10 ఈ ఎలిమెంట్స్ నేను బిగినింగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి రిజల్ట్లో ఏమొస్తుంది, న్యూ లెంగ్త్ అనేది array లెంగ్త్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ arrayని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్డేటెడ్ array అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా, రిజల్ట్ లెంగ్త్ 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం, 6 7 8 9 10. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్స్ 1 2 3 4 5 కాబట్టి లెంగ్త్ అనేది 10 వచ్చింది మనకి. ఇప్పుడు మనం పుష్ అయింది, పాప్ అయింది, అన్షిఫ్ట్ అయింది. ఇప్పుడు షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అది ఎలా రిమూవ్ చేద్దాం చూద్దాం. లెట్ array ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు లెట్ రిజల్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి రిజల్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఏదైతే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తామో ఆ ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్, ఇప్పుడు array కూడా ప్రింట్ చేస్తున్నాను. పాప్ వాడాను మనం, పాప్ కదా షిఫ్ట్ కదా, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కదా రిమూవ్ చేస్తుంది షిఫ్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసాం కాబట్టి 1. ఆఫ్టర్ రిమూవింగ్ చేసిన తర్వాత మనకు మాడిఫైర్ ఏమవుతుంది, 1 రిమూవ్ చేసాం కాబట్టి 2 3 4 5 ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ఇది షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసి మనం బిగినింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి వాడతాం. పాప్ మెథడ్ యూజ్ చేసి మనం లాస్ట్ వాల్యూని లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి వాడతాం. ఇప్పుడు ఏముంది మనకి స్ప్లైస్ మెథడ్ ఏం చేస్తామంటే మనకి రిమూవింగ్ ఆర్ యాడింగ్ న్యూ ఎలిమెంట్స్, రిమూవ్ చేసి వాటి ప్లేస్లో మనం న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. దీని స్ప్లైస్ సింటాక్స్ వచ్చి మనకి ఏంటంటే స్ప్లైస్ స్టార్ట్ ఇండెక్స్ కామా డిలీట్ కౌంట్, ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయాలో ఆ కౌంట్ డిలీట్ కౌంట్ అనమాట. స్టార్ట్ ఇండెక్స్ నుంచి డిలీట్ కౌంట్, తర్వాత న్యూ ఎలిమెంట్స్ ఐటమ్ 1 కామా ఐటమ్ 2, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింటాక్స్. ఇప్పుడు array తీసుకున్నాను నేను. లెట్ array ఈక్వల్ టు 1 2 3 4 5. ఇప్పుడు మనం లెట్ రిజల్ట్ ఈక్వల్ టు array డాట్ స్ప్లైస్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ నేను 1 తీసుకున్నాను. 1 అంటే ఇక్కడ 0 1 1 అంటే 2 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి, నేను 2 నుంచి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు 34 కామా 23 అని ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకున్నాను, ఆ రిమూవ్ అయిన ప్లేస్లో ఎలిమెంట్స్ని. ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేద్దాం. రిజల్ట్లో ఏమవుతుంది మనకి, ఏ అయితే రిమూవ్ ఎలిమెంట్స్ అవి ప్రింట్ అవుతుంది రిజల్ట్లో. రిమూవ్డ్ ఎలిమెంట్స్ అనేవి మనకి రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్. ఇప్పుడు ఒరిజినల్ array అనేది ప్రింట్ చేసి చూస్తాం. ఇప్పుడు న్యూ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి,
కనిపిస్తాయి అన్నమాట. అంతేనా. 2 3 ఏ ఏ లొకేషన్లో రిమూవ్ చేసాం? ఫస్ట్ లొకేషన్ 1 అంటే 1 లొకేషన్లో 2 ఉంది కాబట్టి 2 నుంచి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలన్నాను కాబట్టి 2తో పాటు ఇది ఇంక్లూడ్ అవుతుంది. 2ని 3 2 3 రిమూవ్ అయినాయి. మనకి రిజల్ట్లో 2 3 అనేది ప్రింట్ అయినాయి. రిమూవ్ ఎలిమెంట్స్ అయిన తర్వాత మనం 34 23 యాడ్ చేసాం ఆ ప్లేస్లో కాబట్టి అక్కడ యాడ్ అవుతాయి 34 23. దిస్ స్ప్లైస్ మెథడ్. దిస్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.